దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీకు ఇస్తున్నాం. మార్నింగ్, ఈవినింగ్ చక్కటి వర్తమానాలు. ఎందుకండి, యెహోవా దొరుకు కాలం. ఆయన ప్రేమించాలా, సేవించాలా, ఘనపరచాలా, ఆరాధించాలా, కొనియాడాలా, స్తుతించాలా. అప్పుడే దేవుడు మనల్ని అంటే చేయకపోతే కదా, ప్రభుని ఎరిగిన వారు, నీ ప్రియుడు, నీ రక్షకుడు దేవుడే కదా. అందుకని ఈరోజు ఏ కష్ట నష్టాల్లో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించి విడిపించి తన కృప ద్వారా నిన్ను గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి సమస్తం ఇచ్చిన దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకొని నీ జీవితాన్ని ఇవ్వు. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడాలని ఆశ ఉందా మీకు? మాట్లాడాలి. వాగ్దానమే కదండి, మనం ఎట్లా దేవునితో నడుస్తున్నామో అదే మాట అబ్రహాము నడిచాడు, కృప పొందాడు. వాగ్దానాలు మీ కుటుంబాల్లో కూడా అదే చేస్తాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదంగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారముల గూర్చి వర్తమానం జనులు విని వారికి కలిగే సంక్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు. ఎందుకు ప్రజలు భయపడతారు? మనకు చేసే మేలును బట్టి. అందరికీ నిన్ను ఘనతాస్పదంగా, భూమి మీద ఉన్న అనేక మంది ప్రజలకి నిన్ను ఒక ఘనమైన పేరు, నీకు ఒక ఆశీర్వాదకరంగా, ఘనమైనదిగా, నిన్ను మేలుకరమైన బిడ్డగా చేస్తానంటున్నాడు. అందరు చూసి ఎంత వీళ్ళ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎవరండి? నిన్ను ప్రేమించే దేవుడు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, సర్వము చేసిన దేవుడు అంటున్నాడు. ఈ భూమి మీద నిన్ను ఘనముగాను అనేక ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోయే విధంగా చేస్తా. అది నిజంగా అది ఒక్కరే చేయగలరండి, దేవుడే. ఆయనకే సాధ్యం, ఆయనకే. అందరు చూసి నిన్ను ఎలా ఉందండి ఫ్యామిలీ, ఎలా అయ్యారండి, ఎలా వీళ్ళని దేవుడు పైకైతే స్పిరిచువల్గా ఫస్ట్ ఏదో డబ్బులు మేడలు మిద్దెలు కాదు, ముందు హై స్టాండర్డ్ స్పిరిచువల్. దాంతోపాటు అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడట. అందుకని భూమి మీద ఉన్న జనుల దృష్టికి నేను ఘనమైనగాను ఆశీర్వాదకరంగాను ఉంచదను అంటున్నాడు. అంటే దేవుడు నేను ఘనంగా చేస్తాను. నేను అంటే భూమి మీద ఉన్న ఈరోజు దేవుని వాగ్దానాన్ని గట్టిగా 9వ వచనం అంతా, అసలైతే 2 మాటలు నేను చదవాలి. 9వ వచనం అంతా చదవటానికి కారణం మనందరం అది ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. భూమి మీద ఉన్న జనులందరూ, భూమి మీద ఈ యొక్క ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, పోనీ నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ప్రపంచానికే కాకపోయినా నీ చుట్టూ అయినా కదా, ప్రజలకి ఎవరి దగ్గర నువ్వు తలదించుకున్న వారందరి మధ్యలో. కాబట్టి మనుషుల దృష్టిలో నేను ఘనమైన పాత్రగా ఎంచబోతున్నాడు. దేవుని దృష్టిలో నేను ఘనంగా ఎంచేగా చేసేది. అందుకని నేను అనేకులు ఎదుట ఘనపరిచి నీకు మేలు చేసేదని వాగ్దానం చేస్తున్నాడు. అనేకులు ఎదుట నేను ఘనపరిచి నీకు మేలు చేసేదని. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రభుని స్తుతించండి, థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, కోర్టు కేసులు అయ్యా విడిపించు తండ్రి, అప్పుల బాధ అయ్యా, మానసిక ఒత్తిడి విడిపించి, వివాహం కాని బిడ్డలకి వారికి నీ చిత్తానుసారమైన సంబంధాలు, వివాహాలు, అప్పులో కూరుకుపోయి బిజినెస్లో లాస్ అయిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఇతర దేశాల్లో ఉండి ఈ దేశానికి రాలేని వారు క్షేమంగా రావాలి. వీసాల విషయంలో అద్భుతాలు జరగాలి. కుటుంబాల్లో అద్భుతాలు, ఇతర దేశాల్లో జాబ్ కోల్పోతే జాబు, స్టూడెంట్స్ ఇతర దేశాలు ఏ కన్ఫ్యూజన్తో మా ప్రియులున్నా రక్షించండి, క్షేమియండి, భద్రపరచండి అయ్యా. వారి దేశంలో రక్షణ సునాదం, ఉజ్జీవం, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవ ఇతర దేశాల్లో లేవాలి. మా దేశ ప్రజలను కూడా రక్షించి క్షేమం ఇచ్చి, రక్తపాతాలు, మారణ హోమాలు, మత కక్షలు, అల్లర్లు, గొడవలు, అత్యాచారాలు అయ్యా తీసివేసి సస్యశ్యామలంగా మా దేశం ఉండుటకు సహాయం చేయండి. మా యొక్క దైవజనులని కాపాడయ్యా. వారి సంఘాలు, కుటుంబాలు ఐక్యంగా ఉండాలి, మందిరాలు కట్టబడాలి, సేవలు ఎదగాలి, సంఘాల్లో సేవకుల మధ్యలో ఐక్యత ఉండుటకు కృప చూపండి. శత్రువు చేసే పన్నాగాల నుంచి మా దైవజనులందరినీ విడిపించండి. కల్వరి మినిస్ట్రీని విడిపించి ఈ సేవని ఘనమైనదిగా ప్రజల దృష్టికి నీవు పైకి తీసుకొచ్చి నామాన్ని ఘనపరచుకో. మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ వారు ఘనపరచబడాలి, ఈ సంవత్సరం దీవించబడాలి. బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నాం, వారు ఘనపరచబడాలి, దీవించబడాలి అయ్యా. గర్భం లేదన్న గర్భాలు తెరవబడాలి. అంతేకాక నాయన అప్పులలో ఎందరో నాయన ఆత్మహత్య ప్రయత్నాలు, మానసిక ఒత్తిళ్లు, రోగాలతో మంచాల మీద అద్భుతమైన స్వస్థపరిచి ఎవరికి ఏది ఉన్నా విడిపించి నాయన స్కూల్స్, కాలేజెస్, ఫీజులు సమస్తములో సహాయం చేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి.
దేవుణ్ణి మహింపరచండి, అందరికీ తెలియజేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి పొద్దున సాయంత్రం లైవ్, పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. రెండవదిగా 13, 14, 15 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర అద్భుతంగా 3 దినాల సభలు. రండి, కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొంది ఆత్మీయ మేలు పొందండి. ఈ 21 దినం జరుగుతుంది. 24వ తారీఖు బెల్లంపల్లిలో దైవజనుల సదస్సు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కుటుంబాలుగా పాలు పొంది మీ జీవితాల్లో సేవకులుగా 21 దినం బెల్లంపల్లిలో జరిగే 24వ తారీఖు సదస్సులో మనందరం అభిషేకించబడదాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్డినేషన్ సర్వీస్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ కాలేజ్ ఉంది 1 ఇయర్ బెల్లంపల్లిలో. ఎవరు రావాలనుకున్న యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ పిలుపు దర్శనం కలిగిన రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.